అసాధ్యాలను సుసాధ్యం చేసిన మహోన్నత వ్యక్తులు ఎందరో ఉన్నారు. కానీ ఒక బానిస వంశంలో పుట్టి రాజభవనంలో పెరిగి ఒక దేశాన్ని భుజాన వేసుకొని నడిపించిన మహానాయకుడు మాత్రం ఒక్కరే. ఆయనే మోషే. దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తిగా, ఇశ్రాయేలు విముక్తి ప్రాదాతగా బైబిల్లో ఆయన పాత్ర అత్యంత కీలకం. ఒక సామాన్య గొర్రెల కాపరి ఒక సామ్రాజ్యాన్ని ఎలా గడగడలాడించాడు? సముద్రాన్ని రెండుగా చీల్చిన ఆ అద్భుతం శక్తి వెనుకున్న రహస్యం ఏమిటి? ఈరోజు మన మోషే అసాధారణ జీవిత ప్రయాణాన్ని, ఆయన చూపిన అంచెలంచెలమైన విశ్వాసాన్ని వివరంగా తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. మోషే జీవిత చరిత్ర. బైబిల్లో చరిత్రలోని అత్యంత ప్రభావితమైన నాయకుడు మోషే. ఆయన జననం ఒక క్లిష్ట సమయంలో జరిగింది. ఇశ్రాయేలీల మగపిల్లలందరినీ చంపాలని ఫరో రాజు ఆజ్ఞాపించినప్పుడు దేవుని అద్భుత ప్రణాళిక వల్ల మోషే ప్రాణాలు కాపాడబడ్డాయి. దేవుని అద్భుత ప్రణాళిక వల్ల మోషే ప్రాణాలు కాపాడబడ్డాయి. ఒక చిన్న జమ్ము పెట్టెలో నైలు నదిపై వదలబడిన మోషే స్వయంగా ఫరో కుమార్తె చేతికి దొరికి రాజభవనంలోనే ఒక యువరాజుగా పెరగడం విశేషం. దేవుడు ఒక గొప్ప విముక్తి కోసం మోషేని మొదటి నుండి సిద్ధపరిచారు. అరణ్యవాసం మరియు దేవుని పిలుపు. రాజభవన సుఖాలను వదిలి తన ప్రజల పక్షాన్ని నిలబడబోయి మోషే మిద్యాను అరణ్యానికి పారిపోవాల్సి వచ్చింది. అక్కడ 40 ఏళ్ల పాటు గొర్రెల కాపరిగా సామాన్య జీవితం గడిపారు. అయితే ఒకరోజు హారాబు పర్వతం దగ్గర మండుతున్న కాలిపోని ఒక పొద ద్వారా దేవుడు మోషేకి దర్శనమిచ్చారు. నేను సరిగ్గా మాట్లాడలేను, నా వల్ల కాదు అని మోషే సంకోచించినప్పటికీ దేవుడు మన బలహీనతలను బలముగా మార్చి ఇశ్రాయేలును బానిసత్వం నుండి విడిపించే బాధ్యతను అప్పగించారు. తెగుల్లో మరియు ఎర్ర సముద్రం విడిపోవడం. దేవుని ఆజ్ఞ మేరకు మోషే తిరిగి ఐగుప్తుకు వెళ్ళి ఫరోను ఎదిరించారు. దేవుడు మోషే ద్వారా 10 భయంకరమైన తెగులను ఐగుప్తుకి రప్పించి ఫరో గర్వాన్ని అణిచివేశారు. చివరికి ఇశ్రాయేలీలు విడుదల పొంది బయలుదేరినప్పుడు ఎర్ర సముద్రం వారికి అడ్డుగా నిలిచింది. ఆ క్లిష్ట సమయంలో మోషే విశ్వాసంతో దేవుని వైపు చూడగా సముద్రం రెండుగా చీలిపోయి ప్రజలందరూ ఆరిన నేల మీద నడిచినట్లు అవతలి ఒడ్డుకు చేరుకున్నారు. సీనాయి పర్వతం మరియు 10 ఆజ్ఞలు. అరణ్య మార్గంలో ప్రయాణిస్తున్న ప్రజలకు క్రమశిక్షణ, నైతికత నేర్పడానికి దేవుడు మోషేను సీనాయి పర్వతం మీదకు పిలిపించారు. అక్కడ దేవుడు తన స్వహస్తంతో రాతి పలుకుల మీద 10 ఆజ్ఞలు రాసి మోషేకు అందించారు. ఈ ఆజ్ఞలు ఎన్నిటికీ ప్రపంచవ్యాప్తంగా ధర్మశాస్త్రానికి, మానవ నైతిక విలువలు పునాదిగా ఉన్నాయి. దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన అంతటి సాన్నిహిత్యం మోషేకి మాత్రమే దక్కింది. ముగింపు. మోషే జీవితం మనకి నేర్పే గొప్ప పాఠం ఏమిటంటే వినయం. బైబిల్లో మోషేను భూమి మీద ఉన్న వారందరికంటే మిక్కిలి సాత్వికుడని వర్ణిస్తుంది. 40 ఏళ్ల పాటు మొండి ప్రజలను ఓపికతో భరిస్తూ వారి కోసం దేవునితో ప్రాధేయపడుతూ తన జీవితాన్ని త్యాగం చేశారు. మన దగ్గర ఏమి లేకపోయినా మన బలహీనమైన దేవుని వైపు నమ్మకం ఉంచితే ఆయన మన ద్వారా అసాధ్యాలని సుసాధ్యం చేస్తాడని మోషే జీవితం నిరూపిస్తుంది. మీకు ఈ కథ ఆశీర్వాదకరంగా అనిపిస్తే నాకు ఒక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.